ఇప్పుడు నేను పంపించిన ఈ 21 సెంటర్స్లో కూడా మన ఈవీ వెహికల్ తాలూకా షోరూమ్స్ వస్తున్నాయి. ఈ 21 కూడా అంటే సుమారు 7 జిల్లాలు సుమారుగాన, అంటే మొత్తం ఈ ఎంపీలు 6 వస్తున్నాయి అనుకుంటాను. ఈ 6 ఎంపీస్లో కూడా ఆ షోరూమ్లు వస్తున్నాయి. ఆ షోరూమ్స్లో మన షోరూమ్లు వస్తున్నాయి. అయితే ఇవి ఆల్రెడీ మనం ఒక కంపెనీకి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళు పెడుతున్నారు అన్నమాట. దానికి సంబంధించిన షోరూంలో ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక జెంట్ని ఒక లేడీని తీసుకుంటారు. నేను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు, నేను ఒక నెంబర్ ఇస్తాను 3వ తారీఖున. ఆ నెంబర్కి ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కాల్ చేసి ఎవరైనా ఆ షోరూంలో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మన వెహికల్స్ అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఆ వెహికల్స్లో ప్రతి వెహికల్కి కూడా మన కాయిన్ యూటిలిటీ తీసుకొని పడుతుంది. అక్కడ 200 కిలోమీటర్లు అలాగే 300 కిలోమీటర్లు ఆ 2 వెర్షన్స్ అక్కడ దొరుకుతాయి. లాస్ట్ టైము మనకి రిష్కాన్ మీటింగ్కి వచ్చినప్పుడు కొన్ని ఈ క్రిప్టో మీద సర్టిఫికేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే గుర్తింపు కార్డ్స్. అయితే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మొదటి ప్రాధాన్యత వాళ్ళకు కూడా, అంటే వారు ఎవరైనా చేయదలుచుకున్నట్టయితే వాళ్ళకు కూడా ప్రాధాన్యత, అనేక రకాలుగా ఇంకా ముందు డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మిగిలిన ప్రాంతాలకి మరి నేను బయట వాళ్ళకి ఇంకా మళ్ళీ ఇస్తున్నాం కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎవరైతే స్టేట్ డీలర్షిప్ తీసుకున్నారో వాళ్ళ కంట్రోల్లో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ డీలర్షిప్స్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఈ 21 షోరూమ్ నుంచి మనం ఇచ్చేయడం జరిగింది కాబట్టి మీకు ఎవరికి కావాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ. అలాగే ఆ షోరూంలో ఉన్న వాళ్ళకి యూనిఫామ్ కంపల్సరీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అలాగే డాడీస్, ముఖ్యంగా వెహికల్ ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు ఐఎన్ఆర్, ఐఎస్డిటి అలాగే మన కాయిన్ 3 తీసుకుంటాం. అయితే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేస్తేనే, అంటే 200 అయితే 200, 500 అయితే 500 టెస్ట్ డ్రైవ్ చేస్తేనే బండి ఇవ్వబడుతుంది. చేయని వాళ్ళకి ఇవ్వటం అవ్వదు. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకసారి మనం టెస్ట్ చేసుకున్నప్పుడే క్లియరెన్స్ అవుతుంది. మనం లాస్ట్ టైము సబ్బవరం నుంచి ఒడిశా బరంపురం వరకు తోలాం 287 కిలోమీటర్లు. ఈసారి కూడా అలాగే ఎవరు కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్ చేయాలి. థ్యాంక్ యూ.